ఇక రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈవెంట్ కు వస్తారనే ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ అంతా ఒకే వేదికపై కనిపిస్తారని అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు అఖిల భారత మెగా స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ స్వామినాయుడు అన్నారు. గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ స్థాయిలో మెగా ఫ్యాన్స్ వస్తున్నారని అన్నారు. పాస్ లేక బయటున్న వారికి కూడా వేదిక కనిపించేలా ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సినిమా యూనిట్ 500 మంది బౌన్సర్లను ఏర్పాటు చేయగా మెగా ఫ్యాన్స్ తరపు నుంచి మరో 250 మందిని అదనంగా ఏర్పాటు చేశామంటున్నా స్వామినాయుడుతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా రాజమండ్రి ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందో ఆ ఈవెంట్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తామంటూ కూడా చెప్తున్నారు అఖిల భారత మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ స్వామినాయుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ఫ్యాన్స్ వస్తారనుకున్నారు? అసలు గోదావరి జిల్లాలో ఈవెంట్ అనేది ఫస్ట్ టైం జరుగుతుంది, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అసలు ఎలా చూస్తారు? ఇక్కడ చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. జే మీడియా వారు అంగరంగ వైభవంగా వేదిక అలంకరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం దిల్ రాజు గారు ఆధ్వర్యంలో వచ్చే ప్రేక్షకుల కోసం, వచ్చే జన సైనికుల కోసం చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా లక్షలాది మంది తరలి వస్తున్నారని సమాచారం ఉండటం పోలీస్ శాఖ వారు కట్టుదిట్టమైన భద్రతలు చేశారు. వారు అనుమతించే విధంగానే తక్కువ మందిని అనుమతిస్తున్నారు లోపలికి. మిగతా వారందరికీ దగ్గరలో ఉన్న గ్రౌండ్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దిల్ రాజు గారు కూడా ఎవరు నిరాశ చెందకుండా ఉండే విధంగా కొన్ని ఛానల్స్లో లైవ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఇది దిల్ రాజు గారికి ఇది 50వ ఫిలిం. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఈ పక్కన చూసుకున్నట్లయితే స్టార్ డైరెక్టర్ శంకర్. అసలు కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది? అభిమానులకి సంక్రాంతికి ఎటువంటి కనువిందు చేయబోతుంది? ఇది సంక్రాంతికి అద్భుతమైన విజయం సాధించిపోయే సినిమా అని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయి. 2 రోజుల క్రితం ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, అద్భుతమైన ఆదరణ పొందింది. ఇంకా సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే తమిళ డైరెక్టర్ శంకర్ గారు ఇంతవరకు తీసిన సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ద్విపాత్ర నటించారు. ద్విపాత్రతో పాటు స్టోరీకి డిమాండ్ ప్రకారంగా 2-3 పాత్రలు దీంట్లో ఉండటం వల్ల ఒక గ్రామ సర్పంచ్గా, ఒక పొలిటీషియన్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక సాధారణ పౌరుడిగా రకరకాల ట్విస్టులతోటి ఈ సినిమా అద్భుతంగా ప్రేక్షకులను అలరించబోతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎంతమంది ఫ్యాన్స్కి మొత్తం లోపల ఏర్పాటు చేశారు, ఎంతమంది బయట ఉండబోతున్నారని ఎస్టిమేషన్ వేస్తారు? పోలీస్ శాఖ వారు అనుమతించి ఎన్నైతే పాసులు ఇచ్చారో వారందరినీ కూడా లోపలికి అనుమతించబోతున్నారు. మిగతా వారు అందరూ కూడా దగ్గరలో ఉన్న గ్రౌండ్కి అనుమతిస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు వచ్చే ఫ్యాన్స్కి కానీ అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకున్నారు? అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ తరపు నుంచి మీరు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు సార్? అసలు ఇది డిప్యూటీ సీఎం గారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది. దీంట్లో సుమారు 1200 మంది పోలీస్ శాఖ వారు ప్రత్యేకమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి 500 మంది బౌన్సర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా తరపు నుంచి 250 మంది వాలంటీర్స్ని, మిలికిల్ లాంటి వాలంటీర్స్ని ఎటువంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే విధంగా మా మెగా హబ్మాలు 250 మంది రెడీగా పెట్టడం జరిగింది. అది ప్రభుత్వం వారు అనేక మెడికల్ వ్యాన్స్, అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దానికి సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అనేక భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. సార్, మెగా ఫ్యామిలీ అంటేనే అసలు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఇలాంటి ఫ్యాన్ బేస్ మధ్యలో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ హాజరవుతున్నారు. అయితే బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ చూడడానికి ఫ్యాన్స్ ఎలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఈ గోదావరి జిల్లాలో మెగా కుటుంబానికి పుట్టినీళ్ళు మెట్టినీళ్ళలాగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అదేవిధంగా మెగా కుటుంబానికి ఇది ఒక మెగా అడ్డ లాంటిది. ఇక్కడ చాలా అద్భుతమైన ఆదరణ లభిస్తూ ఉంటుంది వారికి. ఏ సినిమా వచ్చినా సరే ఆ సినిమాతో ఈ హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా ఇక్కడ ఏ సినిమా అయినా 100 రోజులు ఆడాల్సిందే. అఖండ విజయం సాధిస్తూ ఉంటుంది ప్రతి సినిమా. అంత గొప్ప అభిమానులు ఇక్కడ ఉన్నారు. ప్రేక్షకులు అందరూ కూడా మెగా కుటుంబం చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి వారిని కనువిందు చేయాలి అని ఇంత పెద్ద సభ ఇక్కడ పెట్టడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ గోదావరి జిల్లాల వారందరికీ ఈ సభ అందుబాటులో ఉండాలని ఏరియాలో పెట్టడం. యాక్చువల్గా విజయవాడలో అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ మమ్మల్ని అంతా బాగా ప్రేమిస్తున్నారు కాబట్టి వీరందరూ చూసే విధంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ఏదైతే మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ స్వామినాయుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాబాయ్ అబ్బాయిని చూసేందుకు అయితే మెగా ఫ్యాన్స్ అందరూ ఏగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ సినిమా హిట్ అయిందని కాన్ఫిడెన్స్ కూడా వచ్చిందని చెప్తున్నారు. అయితే గోదావరి జిల్లాలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోలీసులు అనుమతించిన మటుకు మాత్రమే ఈ స్టేజ్ లోపల ఉంటారు. ఈ ఏదైతే కేసెస్ ఏర్పాటు చేశారో ఆ కేసెస్లో ఉంటారు. సుమారుగా 60-70 వేల మంది ఇన్ గ్రౌండ్లో ఉంటే అవుట్ గ్రౌండ్లో కూడా స్క్రీన్స్ ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేశాము. అక్కడ సుమారుగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఇప్పటికీ అభిమానులు వస్తారంటూ కూడా వారు అంచనా వేస్తున్నారు. అయితే సినిమా యూనిట్ తరపు నుంచి 500 మంది బౌన్సర్లు ఉంటే మెగా ఏదైతే మెగా ఫ్యాన్స్ తరపు నుంచి కూడా 250 మంది వాలంటీర్గా బౌన్సర్లుగా కూడా పనిచేస్తున్నట్లుగా కూడా వీరు చెప్తున్న పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్కి హాజరు కావడంతో ప్రభుత్వం మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. అలాగే ఎవరికైనా ఫ్యాన్స్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా మెడికేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నామంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజమండ్రిలో ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం అనేది గోదావరి జిల్లాలో మాత్రం ఏదైతే ఆహ్వానించదగ్గ విషయం అని చెప్తున్నారు. అయితే ఇలాంటి స్టార్ డైరెక్టర్ శంకర్, అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా బాబాయ్ అబ్బాయిని ఒకే స్టేజ్ పై చూసేందుకు ఊరొత్తులుగుతున్న విషయాన్ని పూర్తిగా అయితే మనం గమనిస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, రాజమండ్రి నుంచి. రాజమండ్రి వేమగిరిలో జరుగుతున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. యూనిట్ తరపున వాళ్ల విధులు వాళ్లు చేస్తున్న డిప్యూటీ సీఎం రాక కారణంగా మరింత బందోబస్తు పెట్టినట్లు మంత్రి తెలిపారు. చిన్నపిల్లలను ఈవెంట్కు తీసుకురావద్దని అభిమానులకు సూచించారు. ఎంత ఆనందంగా వస్తారో అంతే ఆనందంగా ఇంటికి వెళ్లాలన్న పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈవెంట్ జరుగుతూ ఉంది. ఓ పక్కన డిప్యూటీ సీఎం గారు, మరో పక్కన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వస్తున్నారు కనుక ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని కూడా సినిమా సంబంధించి వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు రావడం వల్ల కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ చాలా మైన్యూట్ ప్లానింగ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ ఈవెంట్గా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చూస్తున్నాం. సేఫ్టీ మెజర్స్కి చాలా ప్రధానమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా భద్రతా కారణాలు రీత్యా ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దాని నుంచి బయటపడే విధంగా ఏ రకంగా ఉండాలనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో మేము ఇక్కడ ఆలోచించడం జరుగుతుంది. అదేవిధంగా అభిమానులు కూడా మేము చెప్పేది ఏంటంటే కొంచెం క్రమశిక్షణ పాటించండి, చిన్నపిల్లలను మాత్రం తీసుకురాకండి. తిరిగి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే ఎంత ఆనందంగా మీరు వస్తారో తిరిగి అంతే ఆనందంగా ఇళ్ళకి వెళ్ళేలాగా మీరు ఉండాలనేటువంటి మాట వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్ని పాటించమని చెప్పి అభిమానులందరికీ కూడా కోరుతా ఉన్నాం. తర్వాత లోపలికి ఎంట్రన్స్ పాసుల ద్వారానే ఎంట్రన్స్ ఉంది. ఇది నిండిపోయిన తర్వాత బయట పార్కింగ్ కానీ అవి కానీ ఇబ్బంది అవుతాయి కనుక అవి ఏమీ కూడా అలౌ చేయట్లేదు. ఎందువల్లంటే హైవేకి ఆనుకుని ఉంది ఇది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది రాకూడదు, ఇతరత్ర ఇబ్బందులు రాకూడదు కాబట్టి ఈ లోపలికి వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత అందరూ నిండిపోయిన తర్వాత దీన్ని ఇక్కడతో ఆపేయడం జరుగుతుంది. పార్కింగ్ కూడా దొరకదు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఏదైనప్పటికీ చాలా పెద్ద ఎత్తున దీన్ని మనం విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రాంత ప్రజలుగా చేద్దాం. మంచి కార్యక్రమం. తర్వాత సినిమా కూడా కొంచెం పొలిటికల్ ఎలిమెంట్ కూడా ఉన్నటువంటి సినిమాగా కనపడుతుంది ఆ ట్రైలర్ అవి చూస్తూ ఉంటే. సో పొలిటికల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది ఎప్పుడైనా సరే వాళ్ళకి పాసులు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ కేటగరైజేషన్ ఆఫ్ పాసెస్ ఉన్నాయి కాబట్టి ఆ పాసుల ప్రకారం లోపలికి ఎలా చేస్తారు. ఎవరికైనా అభిమానులకి మనం చెప్పేది ఏంటంటే వెల్ ఇన్ అడ్వాన్స్ వచ్చి మీ సీట్లో మీరు కూర్చుంటే తొడతొక్కులు లేకుండా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల కొంచెం ఎర్లీగా. నిన్న ప్రొడ్యూసర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే 2 hours ప్రోగ్రామ్ కానీ పెట్టుకుంటున్నాం, 6 to 8 అన్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు 7 o'clockకి వచ్చే అవకాశం ఉంది. 7 to 8 ఉంటారు వారు. ప్రోగ్రామ్ మొత్తం కూడా ఓన్లీ 2 hours మాత్రమే నడుపుతారు. ఆ 2 hours అది కంప్లీట్ అయిపోతుంది.